మెరుపు కలలు మెరుపు కలలు. మేడం, నేను వాసుని పెళ్లి చేసుకోబోతున్నాను. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో, ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో, కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నేనేమనుకోవాలి, ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలగనకే అది నిజమైపోదు కదా. ఏంటి సమయం ఇది? నువ్వు వాసుని ప్రేమిస్తున్నావని నీ నోరు చెప్పకపోయినా కన్నీళ్లు మాత్రం వాసు మీద ప్రేమని బయటికి తీసుకొస్తూనే ఉన్నాయి. లేదు, అలాంటిదేమీ లేదు. ఇలా మాట్లాడుతూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు సమయం. మనల్ని ఎవరైనా మోసం చేస్తే వాళ్ళని ఎదిరించి గెలవచ్చు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఎలా సమయం? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. తను ఏ రోజు నన్ను అలా చూడలేదు, నాతో చెప్పలేదు. నిజానికి అతని మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య ఏదో ఉందనుకుని అతని ముందుకు వెళ్ళి నిల్చుంటే తను కాదు అంటే ఎలా ఉంటుందో. అత్తయ్య తనని అడిగినా కూడా నిత్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం అన్న మనిషిలో నా మీద ప్రేమ ఉందని ఎలా అనుకోమంటావే? ప్రేమ పేరుతో ప్రణయ్ విషయంలో నేను మోసపోయింది చాలు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురైతే నేను తట్టుకోలేను. లేదు సమయం, తను కూడా అలాగే ఆలోచిస్తూ ఉండొచ్చు కదా. ప్రణయ్ విషయంలో మోసపోయింది, ఇప్పుడు నా మనసులో ఉన్న విషయం చెప్తే ఏమనుకుంటుందో అన్న భయం వాసులో కూడా ఉండొచ్చు కదా. సమయం, ఈ విషయంలో నా మాట విను. నువ్వు వెళ్ళి ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యి. సంయుక్త, అన్నీ కరెక్ట్గా ఉంటే సరే, లేదంటే నువ్వు అనుకుంటున్నట్టే లైట్ తీసుకో. సమయం, ఇప్పుడు ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేస్తే క్లారిటీ వస్తుంది. లేదంటే జీవితాంతం ఆ బాధతో బ్రతకాలి. ఈ రోజు దాటితే నువ్వేమీ చేయలేవు సమయం. ఒక్కసారి వెళ్ళి మాట్లాడి చూడు. నువ్వు వెళ్ళి మాట్లాడు సమయం. ఆల్ ద బెస్ట్ సమయం. నీది నిజమైన ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎలా ఉంది నా ఎంగేజ్మెంట్ డ్రెస్? అదిరిపోయింది కదా. ఏం మాట్లాడడం లేదు? మీకు నచ్చలేదా? మాకు నచ్చంది డ్రెస్ కాదు, మరి మాకు ఈ నిశ్చితార్థమే నచ్చడం లేదు. ఏ, ఎందుకు నచ్చలేదు? ఏర్పాట్లన్నీ బానే ఉన్నాయి కదా. వాసు, నువ్వు టూ మచ్ చేస్తున్నావు వాసు.
సమీ సిస్టర్తో అంత క్లోజ్గా ఉండి ఇప్పుడు నిత్య రాగానే తనని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నువ్వు అసలు సమీ సిస్టర్ని ప్రేమించావా లేదా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే సమస్యకి పరిష్కారం కాదు వాసు. నువ్వు సంయుక్తని ప్రేమిస్తున్నావా లేదా? ఇలా ఆలోచించటంలో ఏ ప్రయోజనం లేదు సార్. సమిత్య మేడం మీరు ఎలా ఉండేవారో నాకు బాగా తెలుసు. అలాంటిది ఇంత సడన్ గా మారిపోయారు. కాసేపట్లో మీరు వేరే వాళ్ళకి సొంతమైపోతారు సార్. నువ్వు నిత్య మెడలో తాళి కట్టిన మరుక్షణం నా దగ్గరున్న సంయుక్త ఫోటోలను అన్నింటినీ కాల్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తాను. ఇది నా ప్రామిస్. నేను ఎవరినైనా ప్రేమిస్తున్నాను అని మీకు చెప్పానా? లేదు కదా. మరి ఎందుకు ప్రతిసారి వచ్చి నన్ను గుచ్చి గుచ్చి చంపుతున్నారు? రే రవి, నువ్వు నా ఫ్రెండ్వి. సీను, నువ్విక్కడ ఎంప్లాయీవి. కానీ పెళ్ళి అనేది నా పర్సనల్. నా పర్సనల్ లైఫ్లోకి వచ్చి నా పెళ్లి గురించి, నా ప్రేమ గురించి అడిగే అవసరం మీకు లేదు. అది కాదు వాసు, నేను చెప్పేది విను. రే రవి, చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఇష్టమైతే ఇక్కడ ఉండండి, నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకండి. వెళ్ళండి అవతలికి. అతను క్లారిటీగానే ఉన్నాడు. నేనే రూప మాట విని పిచ్చిదల్లా వచ్చాను. రూప చెప్పింది కదా అని వెళ్ళి ఆయన ముందు నిలబడి మాట్లాడితే నా ఆత్మాభిమానం పోగొట్టుకున్నదాన్ని అయ్యేదాన్ని. నాకు ఎవరి ప్రేమ అవసరం లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు. నేను అనుకుంటే ఏదైనా చేయగలను, స్ట్రాంగ్గా ఉండగలను. హలో ఎవ్రీవన్, మన బ్రేకింగ్ న్యూస్ ఛానల్ 10th యానివర్సరీ జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మన ఎండి పూజా మేడం ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మేడం, కమ్ ఆన్ ది స్టేజ్. రండి మేడం. వెల్కమ్ మేడం. మన ఎంప్లాయీస్ అందరూ మీ మాటల కోసమే ఎదురు చూస్తున్నారు. మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ రోజు మన ఛానల్ ఈ పొజిషన్లో ఉంది అంటే మీలాంటి నమ్మకమైన ఎంప్లాయీస్ వల్లే సాధ్యమైంది. మేము బ్రేకింగ్ న్యూస్ ఛానల్ మొదలుపెట్టి 10 సంవత్సరాలైనా ఎప్పుడూ లేనంత గ్రోత్ మనకి ఈ సంవత్సరం వచ్చింది. ఈ ఆనందకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. కంపెనీకి ఈ సక్సెస్ రావడానికి మీరు చేసిన సేవలు మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అందుకే మీ అందరికీ 2 నెలల శాలరీ బోనస్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము.
ముందుకెళ్ళడానికి మీ సహకారం మన కంపెనీకి ఎంతో అవసరం. ముఖ్యంగా వాసు, సంయుక్త లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు మన కంపెనీలో ఉండటం మనకు గర్వకారణం. బ్రేకింగ్ న్యూస్ అంటే కాంట్రవర్సీతో హడావిడి చేయడమే కాదు, నిజమైన వార్తని జనాల్లోకి తీసుకువెళ్ళడమే అని నమ్మి దాన్ని మనం 100% రీచ్ అయ్యేలా కృషి చేసిన వాసు, సంయుక్తులకు నా ప్రత్యేక అభినందనలు. అలాగే మన కంపెనీలో ఎంప్లాయీస్గా ఉన్న 2 జీవితాలను ఒకటి చేయడానికి ఈ వేదిక ఎదురు చూస్తోంది. కాలేజీలో చదువుకుని ఒకే కంపెనీలో పనిచేస్తూ ప్రేమని పంచుకుని ఇప్పుడు జీవితాన్ని పంచుకోబోతున్న వాసు, నిత్యలని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. Come on, Vasu. Come. ఇదంతా నేను చూస్తూ ఇక్కడ ఉండలేను వాసు. దానికన్నా దేవుడు నా ప్రాణాల్ని తీసుకెళ్ళినా బావుండు. ఈ దారుణాన్ని చూసే బాధ తప్పేది. నన్ను క్షమించు వాసు. నువ్వు ఇష్టపడిన అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతున్నా దాన్ని నేను చూడలేను. నీ పక్కన సంయుక్తని తప్ప నేను ఇంకెవరిని ఊహించుకోలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను వాసు. విమల, ఇప్పుడు మనల్ని పిలుస్తారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడే ఉండు. ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి వాసు ఫ్యామిలీ మెంబర్స్ ని పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. పదే విమల. చెప్తూనే ఉన్నా ఉండమని, కానీ మాట వినకుండా వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నా మనవడి నిశ్చితార్థం జరిపించకుండా ఉంటాననుకుంటున్నావేమో. అది జరగదు. రానాని, విమల వెళ్ళిపోయింది. నువ్వేమీ బాధపడకు. ముందు ఈ కార్యక్రమం జరగనివ్వు. అన్నీ అవే సర్దుకుంటాయి. నన్ను క్షమించమ్మా. నీ మనసుని బాధ పెడుతూ నిత్యతో పెళ్లి కొప్పుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదమ్మా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. నిజం నీకు తెలిసిన రోజు ఇలా ఎందుకు చేశానో నీకు అర్థమవుతుంది. నువ్వు నిత్య మెడలో తాళి కట్టిన మరుక్షణం నా దగ్గరున్న సంయుక్త ఫోటోలను అన్నింటినీ కాల్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తాను. ఇది నా ప్రామిస్. ఇప్పుడు నీ మరదరి పరువు నువ్వు తీసుకునే డెసిషన్లోనే ఉంది. ఒకవేళ నేను చెప్పినట్టు జరగకపోతే నువ్వు కాపాడాలనుకుంటున్నా మీ మావయ్య కుటుంబం అందరూ అవమానంతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. శ్వాసే ఆగిన ప్రాణం పోయినా
నిన్నే చేరనీనే ఆపదేదైనా నింగే కూలిన నేలే విరిగిన కాచే కవచమల్లే నీకు నేనున్నా లోకం ఎంతగా విషమే జల్లినా మోస్తా గరణమంతా గొంతునా కాలం ఎంతగా వలలే వేసినా నన్నే దాటి నిన్నే చేరునా శ్వాసే ఆగిన ప్రాణం పోయినా నిన్నే చేరనీనే ఆపదేదైనా నా వల్ల కాలేదు తమ్ముడు, నా వల్ల కాలేదు. అక్కడుండటం నా వల్ల కాలేదు, అందుకే వచ్చేసాను. అక్కడే ఉంటే నా ఊపిరి ఆగిపోతుందేమో నన్నంత అసౌకర్యం అనిపించింది, అందుకే వచ్చేసాను. అందరూ అక్కడ నా కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుంది అంటున్నారు, కానీ నాకు అలా అనిపించడం లేదు తమ్ముడు. మనకు తెలియని ఏదో కారణం వాడిని ఈ పని చేయిస్తుందేమో అనిపిస్తుంది. లేదంటే నా కొడుకు నా మనసుకి నచ్చని పని అస్సలు చెయ్యడు. అలాంటిది నేనెంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే దానికి ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అదేంటో తెలియడం లేదు. నీ కూతురు నా ఇంటికి కోడలిగా వస్తే తనకు అమ్మనవుదామనుకున్నా. నిన్ను చూసుకున్నంత అపురూపంగా చూసుకోవాలనుకున్నా. తనలో నిన్ను చూసుకుని మురిసిపోవాలనుకున్నాను, కానీ నేననుకున్నవన్నీ జరగవు అని అనిపిస్తున్నప్పుడు ఏదో తెలియని శక్తి నన్ను భూమిలోకి తొక్కేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నేను ఒంటరిదాన్ని అయిపోయానని భయం వేస్తోంది తమ్ముడు. నువ్వు నాకు మాట ఇచ్చావు తమ్ముడు. నువ్విచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. మా మధ్య లేవని నువ్విచ్చిన మాటను తప్పొద్దు తమ్ముడు, తప్పొద్దు. నువ్వెక్కడున్నా నీ కూతురు నా కోడలవుతుందని ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టుకోవాలి, నువ్వు నిలబెట్టుకోవాలి. నాకు తెలుసు నువ్వు ఈ నిశ్చితార్థం జరగనివ్వవు. ఎలాగైనా దాన్ని ఆపి నువ్వు నాకిచ్చిన మాటని నిలబెట్టుకుంటావన్న నమ్మకం నాకుంది, నమ్మకం నాకుంది. నువ్వు ఈ నిశ్చితార్థం ఆపుతావు, నాకు తెలుసు, నాకు తెలుసు.
దండలు మార్చుకుంటారు. సంయుక్త, అక్కడ నా క్యాబిన్లో దండలున్నాయి, తీసుకొచ్చిస్తావా? ప్రేమించిన వాడి నిశ్చితార్థంలో ప్రేమికురాలు దగ్గరుండి జరిపించడం అంటే ఎంత నరకమో ఈరోజు నీకు తెలిసేలా చేస్తాను. మనసారా ఏడవలేక, మనసులో ఉన్నది బయటికి చెప్పుకోలేక నువ్వు స్ట్రగుల్ అవుతుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీసుకునిరా, వెళ్ళు. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే పోయగలదా జీవితాంతం? రా, ఇప్పుడు చెప్తున్నాను వినండి. తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చాక కూడా నేను తన మీద నా మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టకపోతే ఇంకెప్పటికీ దాన్ని బయట పెట్టలేను. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను.